ఈ విధంగా 10 లేయర్స్ని కట్ చేసుకున్న తర్వాత ఈ లేయర్స్ని సర్కిల్లో ఎలా కట్ చేసుకోవాలో చూడండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఒక లేయర్ని తీసుకొని ఈ విధంగా మిడిల్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డ్ చేసిన ఈ క్లాత్ని మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ ఓపెన్ సైడ్ నుండి కాకుండా ఫోల్డింగ్ సైడ్ నుండి ఈ విధంగా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత టేప్ని కార్నర్లో సెట్ చేసుకుని స్ట్రైట్గా ఉన్న సైడు పొడవు ఎంత ఉందో మెజర్ చేసుకుని సేమ్ పొడవుతో క్రాస్గా ఉన్న సైడు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత 2 సైడ్స్ మార్క్ చేసుకున్న పాయింట్స్ని ఈ విధంగా డాట్స్తో జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న డాట్స్ మీద కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ ఓపెన్ చేసి చూసి పొడవు 56 ఇంచెస్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత క్లాత్ని కంప్లీట్గా ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా సర్కిల్లో కనిపిస్తుంది. ఇదే విధంగా మిగతా 9 లేయర్స్ను కూడా సర్కిల్లో కట్ చేసుకోవాలి. ఈ సర్కిల్ని ఏ విధంగా ఫోల్డ్ చేస్తే లేయర్స్ వస్తాయో చూడండి. ఈ సర్కిల్ని ఈ విధంగా మిడిల్లో ఫోల్డ్ చేసుకోవాలి. టేప్ తీసుకొని ఒక సైడ్ నుండి 15 ఇంచెస్ పొడవు దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న మార్క్ మీద ఈ విధంగా పట్టుకుంటే ఆటోమేటిక్గా లేయర్స్ వస్తాయి. ఈ విధంగా వచ్చిన లేయర్స్ని ఫ్రంట్ సైడ్ హాఫ్ సర్కిల్ మీద 5 లేయర్స్, బ్యాక్ సైడ్ హాఫ్ సర్కిల్ మీద 5 లేయర్స్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా లేయర్స్ని స్టిచ్ చేసుకునే ముందు ఆ లేయర్స్కి చుట్టూ క్యాన్ లేస్ని స్టిచ్ చేసుకోవాలి.